Good evening, everyone. Second February రోజున జరగబోయే జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కొరకు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ఎలక్షన్ అథారిటీస్తో కోఆర్డినేట్ చేసుకొని అన్ని సెక్యూరిటీ బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేయడానికి సిటీ పోలీస్లో ఉన్న పోలీస్ అధికారులందరూ కూడా సమాయత్తమయ్యారు. దీంట్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ఎలాంటి సెక్యూరిటీ అండ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేస్తున్నాము, ప్రజలు ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ, జిహెచ్ఎంసి, పోలీసు, మిగతా అందరూ అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక టీం వర్క్ చేసి ఈ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ఒక ప్రశాంత వాతావరణంలో, ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్వైరన్మెంట్లో జరగడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ఎంటైర్ బందోబస్తు కొరకు హైదరాబాద్ సిటీ ఏరియాలో 25,624 మందిని మనము దీంట్లో ఎలక్షన్ డ్యూటీలో డిప్లాయ్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 25,000 మంది పోలీస్ ఫోర్సు, అట్లాగే ఆక్సిలరీ ఫోర్సు అంటే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ కూడా కలుపుకొని దాదాపుగా 25,000 మందిని దీంట్లో డిప్లాయ్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా 25,624 పీపుల్. ఈ ఎలక్షన్ బందోబస్తు కొరకు మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో నుండి ఫోర్స్ని కూడా రిక్విజిషన్ చేయడం జరిగింది. డీజీపీ గారు ఈ ఎలక్షన్ కొరకు అన్ని జిల్లాల నుంచి ఫోర్స్ డ్రా చేసి హైదరాబాద్ సిటీకి, సైబరాబాద్కు దాన్ని కేటాయించడం జరిగింది. దీంట్లో నేచర్ ఆఫ్ ఫోర్స్ చూసినట్లయితే మనకు సివిల్ పోలీస్ ఫోర్సు 16,364 మందిని మనము సివిల్ పోలీస్ని డిప్లాయ్ చేస్తున్నాం. 16,364 మంది. దాంట్లో హోంగార్డ్స్, సిటీ సివిల్ కానిస్టేబుల్స్, సివిల్ పోలీస్ ఫోర్సు, అట్లాగే జిల్లాల నుంచి వచ్చినటువంటి సివిల్ పోలీస్ ఫోర్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అట్లాగే ఆర్మ్డ్ రిజర్వ్ సెక్షన్స్ మనకి 486 ఏఆర్ సెక్షన్స్ని, అట్లాగే టిఎస్ఎస్పి సెక్షన్స్ ఇవన్నీ కూడా కలుపుకొని దాదాపుగా 4,860 మంది, అంటే దాదాపుగా 5,000 మంది ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ని దీంట్లో ఈ బందోబస్తు కొరకు హైదరాబాద్ సిటీలో డిప్లాయ్ చేస్తున్నాం. దీంతో పాటుగా ఎన్ఎస్ఎస్ ఒక 3,000 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్సు, ఎన్సిసి క్యాడెట్స్ ఒక 1,400 మంది, మొత్తం కలుపుకొని 25,000 మంది చిల్లర ఈ బందోబస్తు అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవి మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇవి ఎలా డిప్లాయ్ చేయబడుతున్నారు, ఇంతమంది 25,000 మంది ఈ పోలీస్ ఫోర్స్ని మనం అంచెలంచెల బందోబస్తుగా ఎలా దీన్ని డివైడ్ చేసి మొత్తం ఎంటైర్ సిటీలో ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నామనేది దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ సిటీ ఏరియాలో మాకు మొత్తము 14 ఈ డిస్ట్రిబ్యూషను, రిసెప్షను, కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటరు, రిసెప్షన్ సెంటరు, కౌంటింగ్ సెంటర్ కూడా ఒకటే అది. కాబట్టి 14 ప్లేసులలో మాకు ఈ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ అండ్ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నవి. ఒక్కొక్క సర్కిల్ ఏరియాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అన్నట్లేదు మనకి. అట్లాగే మాకు ఈ పోలింగ్ స్టేషన్స్ మొత్తము ఎంటైర్ హైదరాబాద్ సిటీలో 4,163 4,163 పోలింగ్ స్టేషన్స్ ఉన్నవి. ఇవి 1,397 బిల్డింగ్స్లో ఇవి విస్తరించబడ్డవి. అంటే కొన్ని బిల్డింగ్స్లో మోర్ దాన్ 1 పోలింగ్ స్టేషన్ కూడా ఉన్నవి. అంటే 1,397 లొకేషన్స్లో 4,163 పోలింగ్ స్టేషన్స్ లొకేట్ అవ్వబడ్డాయి.
దీంట్లో మనం బందోబస్తు ఆర్గనైజ్ చేయడానికి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మినిమం 2 పోలీస్ ఆఫీసర్స్ మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది మినిమం. అదే 2 పోలింగ్ బూత్లు ఉంటాయి, ఒక పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి, ఒకటే బిల్డింగ్లో 3 ఉంటాయి, 4 ఉంటాయి. ఈ నంబర్ పెరిగే కొద్దీ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 2 కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఫోర్స్ కూడా దానికి డిప్లాయ్ చేయడం జరుగుతుంది అన్నట్లు. అంటే 2 నుంచి 4 ఉంటే కొంత ఎక్స్ట్రా ఫోర్సు, 5 నుండి 10 ఉంటే కొంత ఎక్స్ట్రా ఫోర్సు, అట్లా. ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఒకటే బిల్డింగ్ దగ్గర నంబర్ ఆఫ్ క్యూస్ ఉండి ఎక్కువ మంది ఓటు వేయడానికి వస్తారు కాబట్టి ఆ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని ఒక స్కేల్ ప్రకారము మినిమం ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 2 చొప్పున, ఈ నంబర్ పెరుగుతున్న కొద్దీ ఈ మినిమం 2 కాకుండా ఓవర్ అండ్ అబౌవ్ దిస్ ఎక్స్ట్రా ఫోర్స్ కూడా ఈ పోలింగ్ స్టేషన్స్కి ఈ బిల్డింగ్ చొప్పున, ఈచ్ బిల్డింగ్ చొప్పున దాన్ని అలొకేట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈ మొబైల్ పార్టీస్ 418 మొబైల్ పార్టీస్ని హైదరాబాద్ సిటీలో డిప్లాయ్ చేస్తున్నాం. ఈ మొబైల్ పార్టీస్ యొక్క డ్యూటీస్ ఏంటంటే రిసెప్షన్ సెంటర్ నుంచి, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి రేపు పొద్దున ఈవీఎంస్, పోలింగ్ స్టాఫ్ని మనము ఈ పోలింగ్ స్టేషన్స్ వరకు కూడా ఎస్కార్ట్ చేయడము, మళ్ళీ అక్కడ స్టాటిక్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్కి వీరిని అప్పచెప్పడము, అక్కడ ఉన్న మెటీరియల్స్ని కూడా వాళ్ళ కస్టడీకి అప్పచెప్పి మళ్ళీ నెక్స్ట్ డే 5 o'clockకి పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పోలింగ్ మెటీరియల్స్ని, ఆ ఈవీఎంస్ని, పోల్డ్ ఈవీఎంస్ని పోలింగ్ స్టేషన్ దగ్గర నుంచి మళ్ళీ రిసెప్షన్ సెంటర్కి తీసుకొచ్చే బాధ్యత కూడా ఈ మొబైల్ పార్టీస్ చూస్తాయి. దీంతో పాటుగా ఎలక్షన్ రోజు కంప్లీట్గా ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్లో వీళ్ళు ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తూ ఈ ఎలక్షన్ నియమావళి ప్రకారము ఏదైతే జరగవచ్చు, ఏదైతే జరగకూడదో ఈ డూస్ అండ్ డోంట్స్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడానికి, ఎన్ఫోర్స్ చేయడానికి ఈ మొబైల్ పార్టీస్ చాలా చురుకుగా పనిచేస్తాయి. ఆ విధంగా 418 మొబైల్ పార్టీసు ఈ హైదరాబాద్ సిటీ ఏరియాలో డిప్లాయ్ చేశాం. వీటితో పాటు స్ట్రైకింగ్ ఫోర్సెస్ 60, అట్లాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ 67, మొత్తము ఈ 127 స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా ఈ హైదరాబాద్ సిటీ ఏరియాలో పెట్టడం జరిగింది. దీంతో పాటుగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నవి. దీంట్లో ఇదేంటంటే మల్టీ ఏజెన్సీ, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు దీంట్లో ఉంటారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్లో ఇట్ ఈస్ హెడెడ్ బై ఎ తహసీల్దార్. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ 24 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అట్లాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇవి 12 24 హైదరాబాద్ సిటీ ఏరియాలో డిప్లాయ్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కడైనా ఎలక్షన్ రిలేటెడ్ వయలేషన్స్ జరుగుతున్నాయనే కంప్లైంట్ వచ్చినప్పుడు ఇది విచారణ తహసీల్దారు హెడ్ చేసినటువంటి టీము, దాంట్లో పోలీస్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఆ వయలేషన్ని విచారించి తగినటువంటి వెంటనే చర్యను తీసుకోవడానికి ఇది ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనము హైదరాబాద్ సిటీ ఏరియాలో చూస్తే ఈ సెన్సిటివ్ లొకేషన్స్ 545 సెన్సిటివ్ లొకేషన్స్, అట్లాగే 232 హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్గా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ సెన్సిటివ్ లొకేషన్స్, హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్లో స్పెషల్గా ఈ బందోబస్తు ఆర్గనైజ్ చేయడం, పికెట్స్, ఆర్మ్డ్ పికెట్స్, అట్లాగే ఎక్స్ట్రా పెట్రోలింగ్ పార్టీసు ఇవన్నీ కూడా కవర్ చేసి ఎక్కడెక్కడైతే గొడవలు జరగవచ్చని చెప్పేసి మేము ఐడెంటిఫై చేశామో గత 15-20 రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తున్నది. అట్లాగే గత ఎలక్షన్స్లో ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్స్ జరిగాయో, అట్లాగే ఇప్పుడు ఎక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అక్కడ ఉన్నటువంటి వారి మధ్యలో విభేదాలు, వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే దాదాపుగా మనకి 545 సెన్సిటివ్ లొకేషన్స్, 232 హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్, 800 దాదాపుగా 800 లొకేషన్స్ మనము స్పెషల్ ఫోర్సెస్ డిప్లాయ్ చేయడం జరుగుతున్నదన్నమాట. దీంతో పాటుగా షాడో టీమ్స్, ఎవరైతే కొంతమంది బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండకుండా వాళ్ళు క్యాండిడేట్స్ కానీ, ఏజెంట్స్ కానీ, ఇంకా ఎవరైనా కానీ ఏరియాలో తిరిగేటప్పుడు ఈ వైలేషన్స్ పాల్పడతారనే ఒక అనుమానం ఉన్నప్పుడు ఈ వాచ్ చేయడం కొరకు మొబైల్ పార్టీస్లో వీళ్ళని వాచ్ చేయడం కొరకు ట్రైనింగ్ పార్టీస్ అంటారు. ఈ షాడో టీమ్స్ 80ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. షాడో టీమ్స్ మొత్తం ఎంటైర్ హైదరాబాద్ సిటీలో 80. దీంతో పాటుగా ట్రాఫిక్ బ్రాంచ్ నుంచి కూడా వేరియస్ చెక్ పోస్ట్, ట్రాఫిక్ డైవర్షన్స్, అట్లాగే ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్గా ఉండడానికి కావాల్సినటువంటి ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కూడా ఆ రోజు ట్రాఫిక్ బ్రాంచ్
దాంట్లో ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ దాదాపుగా 29 చెక్ పోస్ట్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా కన్సర్న్ సూపర్వైజరీ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో వారి బాధ్యతలో భాగంగా ఈ ఫోర్స్ అంతా కూడా ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించే విధంగా ఆ రోల్ క్లారిటీ తీసుకొని రావడం, అట్లాగే వారికి ఎవరికి ఇచ్చినటువంటి లొకేషన్లో వాళ్ళు అక్కడ ఖచ్చితంగా ఉండి వాళ్ళ డ్యూటీ చేసే విధంగా, తర్వాత ఏ వైలేషన్స్ అయితే వాళ్ళు డిటెక్ట్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలో అది తీసుకునే విధంగా బాధ్యతను కన్సర్న్ ఎస్హెచ్ఓస్, డివిజనల్ ఏసీపీస్, జోనల్ డీసీపీస్, అట్లాగే లొకేషన్ వైజు ఇంకా ఎవరైనా సీనియర్ ఆఫీసర్స్ కూడా డిప్లాయ్మెంట్ ఇస్తే వాళ్ళందరికీ కూడా బాధ్యత అప్పచెప్పి వారిని ఈ ఎంటైర్ ఫోర్స్ 25,000 మందిని వాళ్ళ రోల్ క్లారిటీ తోటి వాళ్ళ పని చేసే విధంగా పని చేపించే బాధ్యతను ఈ సీనియర్ అధికారులకు అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా పోలింగ్ డే రోజు మనకి క్యూ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎప్పుడైతే క్యూలు సరిగా మెయింటైన్ అవుతాయో అందరూ కూడా క్రమశిక్షణతోటి వన్ ఆఫ్టర్ అనదర్ పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఓటు హక్కును ఒక ప్రశాంత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అక్కడ పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి స్టాటిక్ పోలీస్ బందోబస్తు, మొబైల్ పార్టీసు, స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, తర్వాత ఏరియా సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర 100% ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరచడానికి కృషి చేస్తారు. దాంట్లో భాగంగా మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రతి పోలింగ్ స్టేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ చుట్టూ 100 మీటర్స్లో ఎక్కడ కూడా ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీ కానీ, బ్యానర్స్ కానీ, క్యాంపెయినింగ్ కానీ, తర్వాత ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, తర్వాత అసెంబ్లీ ఆఫ్ పర్సన్స్ కానీ ఉండకుండా ఈ 100 మీటర్స్ దాన్ని రెగ్యులేట్ చేయడం జరిగింది. ఈ 100 మీటర్స్ ఏరియాలో మనము ఈ 144 సెక్షన్ను కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. అంటే 5 ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అక్కడ అసెంబ్లీ అవ్వకూడదు, తర్వాత ఎలాంటి యాక్టివిటీ కూడా టేకప్ చేయకూడదు. దాంతోపాటుగా మిగతా కండిషన్స్ కూడా ఉన్నవి, అవి చెప్పడం జరుగుతుంది మీకు. ఈ క్యూ సిస్టంతో పాటు మనకి పోలింగ్ స్టేషన్లో ఏ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ లోపలికి వెళ్ళొచ్చు అనేది కూడా క్లారిటీ ఉండాలి సిటిజన్స్ అందరికీ కూడా. లోపల ఆల్రెడీ ప్రిసైడింగ్ ఆఫీసరు వాళ్ళు పోలింగ్ ఆర్గనైజ్ చేయడానికి ఎవరైతే ఎలక్షన్ అథారిటీకి సంబంధించిన మనుషులు ఉంటారు, దాంతోపాటుగా ఓటర్స్ ఓటు వేసేవాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు. ఈ 2 కేటగిరీస్ కాకుండా పోలింగ్ ఏజెంట్స్, ఒక్కొక్క క్యాండిడేట్కి ఆథరైజ్డ్ పోలింగ్ ఏజెంట్స్ మాత్రమే లోపల ఉండొచ్చు. ఈ పోలింగ్ ఏజెంట్స్తో పాటుగా క్యాండిడేట్ లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు. అంటే ఈచ్ కార్పొరేటర్ ఏరియాలో తన ఏరియాలో ఉన్నటువంటి పోలింగ్ బూత్స్ మాత్రం కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లోపలికి వెళ్ళి ఎలా ఓటింగ్ జరుగుతుంది అనేది తను ఇన్స్పెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అతనితో పాటుగా ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక ఎలక్షన్ ఏజెంట్ని కూడా పర్మిట్ చేయడం జరుగుతుంది. ఆ ఏజెంట్ కూడా పోలింగ్ స్టేషన్స్ లోపలికి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఈ 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ మాత్రమే లోపలికి ఎంటర్ అవ్వచ్చు. క్యాండిడేటు, ఎలక్షన్ ఏజెంటు, అట్లాగే ఈ పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో పోలింగ్ ఏజెంట్స్ ఈచ్ క్యాండిడేట్కి, దాని తర్వాత మళ్ళీ ఓటర్స్, ఈ 4 కేటగిరీస్ వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగతా వారు ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వారు ఎవరు కూడా ఆ 100 మీటర్ల ఏరియాలో ఎవరు వచ్చినా కానీ వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. స్ట్రిక్ట్గా ఇది ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. ఓటర్స్ తప్ప ఎవరు కూడా ఈ ఏరియాలోకి ఎంటర్ అవ్వకూడదు. అది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. దీంతో పాటుగా ఈ సెక్షన్ 144 సిఆర్పిసి కింద, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ కింద వేరియస్ ఆర్డర్స్ కూడా దీంట్లో ఇష్యూ చేయడం జరిగింది. ఒకటేమో ఈ క్యూ మేనేజ్మెంటు, రెండోది ఈ ప్రొహిబిషన్ ఆఫ్ అసెంబ్లీ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ ఎనీ కైండ్ 144 కింద, అట్లాగే ప్రొహిబిషన్ ఆఫ్ క్యారింగ్ ఆఫ్ స్టిక్స్ ఆర్ ఎనీ అదర్ లీథల్ వెపన్స్ ఆర్ ఫ్లాగ్స్, లాఠీస్, ఫైర్ ఆర్మ్స్, ఎనీ వెపన్స్, ఇవన్నీ కూడా ఏదైనా కానీ ఆ ఏరియాలో పట్టుకొని తిరిగితే వాళ్ళని అందరినీ కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రొహిబిషన్ ఆఫ్ ఎరెక్షన్ ఆఫ్ టెంపరరీ స్ట్రక్చర్స్, షామియానాస్, పండల్స్, కన్నాట్స్ ఎట్సెట్రా, ఎలాంటి టెంట్స్ కానీ ఏవి కానీ ఈ ఏరియాలో ఎక్కడ కూడా పెట్టకూడదు. అట్లాగే మ్యూజిక్ కానీ, సింగింగ్ కానీ, స్పీచెస్ కానీ, లౌడ్ స్పీకర్స్ కానీ ఎలాంటివి కూడా ఈ 100 మీటర్స్ ఏరియాలో ఎక్కడా కూడా అది చేయకూడదు. అట్లాగే అక్కడికి వచ్చి వాళ్ళకి
ఈ ఓటర్స్కి సిగ్నల్ చేయడము, సైన్స్ చూపించడము, పలానా గుర్తుకు వేయమని చెప్పి చెప్పడము, ఇవి కూడా కంప్లీట్గా ఈ ఏరియాలో ప్రోహిబిటెడ్. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్కి, డ్యూటీలో ఉన్న వాళ్ళకి క్లియర్గా రోల్ క్లారిటీ తీసుకొని వచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. దీంతో పాటుగా ఈరోజు సాయంత్రం నుండి మళ్ళీ ఎల్లుండి ఎలక్షన్ అయ్యే వరకు అన్ని వైన్ షాప్స్ సిటీలో కంప్లీట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. దీనికి నోటిఫికేషన్ కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. దీని ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ ప్రకారము ఈరోజు 5 o'clock నుండి మళ్ళీ సెకండ్ 5 o'clock వరకు అన్ని వైన్ షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ కౌంటింగ్ రోజు కూడా ఈ వైన్ షాప్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఎక్కడైతే ఈ గొడవలు వివాదాలు జరుగుతాయో, కాన్ఫ్లిక్ట్ అనేది ఉందో, కీన్ కంటెస్ట్ ఉందో, వాటన్ని చోట్ల కూడా మనము వెబ్ కాస్టింగ్ అనేది ఎలక్షన్ అథారిటీస్ చేస్తున్నారు. ఈసారి దాదాపుగా 3200 పోలింగ్ స్టేషన్స్లో వెబ్ కాస్టింగ్ ఉందన్నట్లు. ఇది కాకుండా మైక్రో అబ్జర్వర్స్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఒక 1500 మంది ఉన్నారన్నట్లు. టోటల్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక రకమైనటువంటి నిఘా ఎలక్షన్ కమిషన్ నుంచి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెబ్ కాస్టింగ్ ఏదైతే ఉందో 3200 కెమెరాస్ ఈ వెబ్ కాస్టింగ్ జరుగుతుందో లొకేషన్స్ నుంచి, అదంతా కూడా మా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా దాన్ని కనెక్ట్ చేయడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మనం ఏ పర్టికులర్ బూత్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా, మన కంప్లైంట్ రాగానే మనం ఆన్లైన్ మనం చూసుకోవచ్చు అన్నట్లు. ఈ విధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఈ వెబ్ కాస్టింగ్ పెట్టడం ద్వారా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా అన్ని భద్రతా చర్యల్ని కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం జరిగింది. ఈ కమ్యూనిటీ సీసీటీవీలో భాగంగా హైదరాబాద్ సిటీలో ఎన్నో కెమెరాలు వచ్చాయి అన్ని ఏరియాస్లో కూడా. ఆ సీసీటీవీ కెమెరాలు కూడా అన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కి కనెక్ట్ అయ్యాయి కాబట్టి పోలీస్ స్టేషన్స్లో అట్లాగే మన కమాండ్ కంట్రోల్ సెంటర్లో వీటన్నిటిని కూడా మానిటర్ చేసి ఎక్కడైనా ఎవరైనా ఎలాంటి వైలేషన్స్కి పాటుపడడానికి సమాయత్తం అవుతుంటే వెంటనే వాళ్ళని ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడానికి కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. ఈ విధంగా ఎలక్షన్ రోజు మార్నింగ్ 7 o'clock నుండి ఈవినింగ్ 5 o'clock వరకు ఒక ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అంచెలంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకి ఈచ్ ఏసీపీ దగ్గర కొంత ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది, అట్లాగే డీసీపీస్ దగ్గర కూడా రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది, అట్లాగే ఇన్స్పెక్టర్స్ దగ్గర కూడా కొంత రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది అన్నట్లు ఎస్హెచ్ఓస్ దగ్గర. సో ఎక్కడైనా ఏదైనా అనుకోకుండా సమస్య తల ఎత్తితే ఈ రిజర్వ్ ఫోర్సెస్ అన్నింటిని కూడా వెంటనే మూవ్ చేసి ప్రాబ్లమ్ను కంటైన్ చేయడానికి కావాల్సినటువంటి బందోబస్తు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ రోజు నైట్ టైము రేపు ఈవీఎంస్, పోలింగ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ స్టేషన్స్ తీసుకెళ్ళిన తర్వాత ఈ పోలింగ్ స్టాఫ్ అట్లాగే పోలీసు స్టాఫ్, బందోబస్తు స్టాఫ్ వీరందరూ కూడా నైటు అదే లొకేషన్లో ఉండాలి. అక్కడే